వెల్కమ్ టు శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ విజయనగరం. ఇదిగోండి సార్, శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్. ఇది లోగో. ఈ లోగో అనేది మనకి ఈ సరస్వతీదేవి బ్యాక్గ్రౌండ్లో మన స్వస్తిక్ అనే సింబల్ కనిపిస్తుంది. ఈ లోగో శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ అనే లోగో. మరి ఈ ప్రధానంగా మన శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి ప్రారంభమయ్యాయి. అన్ని క్లాసులు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరి అన్ని రకాల పోటీ పరీక్షలకు, అది కానిస్టేబుల్ కావచ్చు, జీడీ కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు, అన్ని రకాల పోటీ పరీక్షలకు కావాల్సిన కోర్సెస్ అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి. ప్లేస్టోర్లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ అని ప్లేస్టోర్లో కొట్టగానే మనం ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్గా యాప్ డౌన్లోడ్ అవుతుంది. అందులోని మనకి డిస్ప్లే అవుతాయి అన్ని రకాల కోర్సులు. మీకు ఏ కోర్సు కావాలంటే కోర్సు పర్చేజ్ చేసుకోవచ్చు. రోజు కూడా ప్రజెంట్ చాలా వీడియోస్ అప్లోడ్ చేశాము. బయాలజీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాం. మీరు ఆ కోర్స్ అనేది మీరు తీసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. అన్ని రకాల పోటీ పరీక్షలు కూడా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ ప్లేస్టోర్లోకి వెళ్ళి మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోద్ది. మీకు మొత్తం డీటెయిల్స్ అని అందులో కనిపిస్తాయి. మరి ప్రధానంగా నూతన బ్యాచ్లు కూడా మనకి స్టార్ట్ అయ్యాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇదే నెలలోని జూలై 1, 2, 3 క్లాసులు ప్రారంభమైపోయాయి. ప్రజెంట్ అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయి. కాబట్టి మీరు అతి తొందరగా అడ్మిషన్ తీసుకొని క్లాసులు జాయిన్ అయితే, ఎందుకంటే రేపు ఆర్ఆర్బి గ్రూప్ డి అనేది ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిపోతున్నాయి. నెక్స్ట్ ఎస్ఎస్సి, జీడీ అన్ని రకాల పోటీ పరీక్షలు జాబ్ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రతి పరీక్ష అనేది త్వరలో జరుగుద్ది. మీరు అడ్మిషన్ తీసుకొని ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం బ్యాచ్ 2 బ్యాచ్లు స్టార్ట్ అయ్యి తొందరగా వస్తే వేగం మీరు అప్రోచ్ అవ్వచ్చు, మీ గోల్ని మీరు రీచ్ అవ్వచ్చు అని మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ప్రధానంగా మనం కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడదాం. టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా రాష్ట్రీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, క్రీడా విశేషాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈరోజు మన వర్తమాన అంశాలపై ఒకసారి మనం చర్చిద్దాం సార్. అయితే ఇక్కడ ఒకసారి గమనించితే నిన్న ఒక ప్రశ్న మీకు ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్నకి ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో చెప్పమన్నాను. ఆ ప్రశ్న చాలా 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 ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ 0 అవినీతి నిరోధక పతాకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది అన్నాడు. అంటే జనరల్గా ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో, ప్రభుత్వ సెక్టర్లు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు ప్రధానంగా అవినీతికి పాల్పడితే, అవినీతి దుర్వినియోగానికి పాల్పడితే వాళ్ళు ఫోటోల ద్వారా కానీ, ఏదో మనం సెల్ ఫోన్ ద్వారా ఫోటోలు తీసినట్లు ఎవరైనా ఫోటో తీస్తే ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ దొరికితే వాళ్ళు కేరళ ప్రభుత్వం అనేది ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు కఠిన చర్యలు తీసుకుంటారు వాళ్ళపైన. అటువంటి ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. ఏ రాష్ట్రం అడిగాడు? ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ సార్, కేరళ. ఇది నిన్న ప్రశ్న. మరి టుడే ప్రశ్న మనం పరిశీలిస్తే ఇది మీరు రేపు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఏంటి సార్ ప్రశ్న? 2026 ఈ 2026లో G7 సమావేశం ఏ దేశంలో నిర్వహించారు? ఏ ఇటలీ, బి బ్రెజిల్, సి ఫ్రాన్స్, డి ఇండియా. మీరు కామెంట్ బాక్స్లోని తెలియజేయగలరు. మళ్ళీ మనం రేపు దీని గురించి ఒక 1 మినిట్ చర్చించుకుందాం. ఇప్పుడు మన టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం మాట్లాడుకుంటే నరేంద్ర మోడీ గారు మన బోర్డుపై కనిపిస్తున్నారు. ఇటీవలి కాలంలో నరేంద్ర మోడీ పైన ఎన్నో రికార్డులు మనం చెప్పడం జరిగింది. ప్రపంచంలో ఎక్కువ దేశాలు పర్యటించారు. ప్రపంచంలో నరేంద్ర మోడీ గారు జనరల్గా తీసుకుంటే ప్రధానమంత్రి అయిన తొలిసారిగా భూటాన్ పర్యటించి భూటాన్ నుంచి అనేక దేశాలు తిరుగుతూనే ఉన్నారు. కాబట్టి ఎక్కువ దేశాలు పర్యటించిన మన ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోడీ గారు. మరి మోడీ గారు రీసెంట్గా ఇదే మంత్ మనం సీషెల్స్ అనే దేశాన్ని కూడా పర్యటించారు. దానికి ముందు G7 సమ్మిట్ అనేది జరిగింది. G7 52వ సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్కి కూడా అతను చీఫ్ గెస్ట్గా వెళ్ళడం జరిగింది. దానికి ముందు కొన్ని దేశాలు పర్యటించారు. ఎందుకంటే నరేంద్ర మోడీ పర్యటించిన దేశాలు ఆర్డర్ అడుగుతున్నాడు. ఏ నెలలో పర్యటించారు, ఏ నెలలో ఏ దేశాలు పర్యటించారు, ఏ దేశం తర్వాత ఏ దేశం పర్యటించారని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా నోట్స్ రాయాలి. ఎందుకంటే ఆర్ఆర్బి గ్రూప్ డిలోని లాస్ట్ రిజల్ట్ నేను ఇవ్వడం జరిగింది. ఆ గ్రూప్ డీలు అడిగాడు. 2025 మే నెలలో నరేంద్ర మోడీ గారు పర్యటించిన దేశాలను వరుస క్రమంలో పేర్చమన్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇదే నరేంద్ర మోడీ గారు నిన్న సీషెల్స్ అనే దేశాన్ని పర్యటించారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, నెదర్లాండ్ దేశాలు రేపు జూలై 6 నుంచి 11 వరకు వెళ్ళనున్నారు. చాలా 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 ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే వారం ఇండోనేషియా, గుర్తుపెట్టుకోండి సార్, వచ్చే వారం ప్రధానంగా ఇండోనేషియా, అదేవిధంగా తీసుకుంటే ఆస్ట్రేలియా, అదేవిధంగా తీసుకుంటే న్యూజిలాండ్ పర్యటించనున్నారు. అడుగుతాడు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. అదే ఎప్పటి నుంచి సార్? జూలై 6 నుంచి జూలై 11వ తేదీ వరకు ఈ పర్యటన కొనసాగుతుంది. ఎందుకంటే ఇరు దేశాల మధ్య దౌత్య ఒప్పందాలు, లేకపోతే పారిశ్రామిక ఒప్పందాలు, లేకపోతే ఇంధన ఒప్పందాలు,
లేకపోతే రక్షణ ఒప్పందాలు, ఇటువంటి ఒప్పందాల కొరకు భారతదేశం అనేది ఇతర దేశాలతో సంబంధాలు పెట్టుకొని బలోపేతం చేస్తుందని మన విదేశాంగ వ్యవహారాల శాఖ తెలిపింది. ప్రెసిడెంట్ జయశంకర్ ఉన్నారు కాబట్టి మన విదేశ వ్యవహారాల శాఖ ఈరోజు పేపర్లో చెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. మరి ఇంత జస్ట్ ఈ మొన్ననే రీసెంట్గా ఇదే జూలైలోని సీసెల్స్ అనే దేశం వెళ్ళారు. దానికి ముందు మన అందరికీ తెలుసు G7 సమ్మిట్, 52వ G7 సమ్మిట్ ఫ్రాన్స్ రాజధాని పారిస్లో జరిగితే అక్కడికి వెళ్ళారు. కాబట్టి ఈ పర్యటనలన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి పరిశీలిస్తే ఇదిగోండి సార్, నరేంద్ర మోడీ గారు మనకు కనిపిస్తున్నారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా తీసుకుంటే ఈ మోడీ గారు మన రికార్డులు మనం చెప్పుకొని ఎక్కువ కాలం ఒక ప్రజాప్రతినిధి ప్రజలు ఎన్నుకున్న ఒక 3 సార్లు ముఖ్యమంత్రిగా అంటే ప్రధానమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. ఎక్కువ రోజులు పనిచేశారు. సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ కంటే ఆ రికార్డును బ్రేక్ చేశారు. మరి అదేవిధంగా స్వతంత్ర అనంతరం అంటే భారతదేశానికి ప్రధానంగా మనకి ఎన్నికలు జరుగుతాయి. 1952లో సాధారణ ఎన్నికలు జరిగాయి. మరి ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికైన ప్రధానమంత్రిగా ఎక్కువ కాలం పనిచేశారు. అది మనం మాట్లాడే ప్రీవియస్ వీడియోలో నరేంద్ర మోడీ గారని. మరి ఈయన ప్రధానంగా ఏ దేశాలు పర్యటించారు సార్ అంటే ఫిబ్రవరి నుంచి, ఇది నోట్స్ ఖచ్చితంగా మీరు రాయాలి, ఫిబ్రవరి 7, 8 తారీఖుల్లో మలేషియాలో అధికారిక పర్యటన. అదే ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ అనే దేశాన్ని పర్యటించారు. అదే మళ్ళీ మే నెలలోని మే 15 నుంచి 20 వరకు నార్వే దేశం అత్యున్నత పురస్కారం కూడా అందుకున్నారు. వరుసగా ఫస్ట్ యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ UAE వెళ్ళారు. నెదర్లాండ్ వెళ్తున్నారు, నెదర్లాండ్ వెళ్ళారు. దాని తర్వాత స్వీడను, దాని తర్వాత నార్వే, దాని తర్వాత ఇటలీ దేశాన్ని పర్యటించారు. అదే జూన్ 13, 18, ఎందుకంటే ఇక్కడ అఫీషియలీ విజిట్ టు ఫ్రాన్స్ అండ్ స్లోవేకియా, ఈ ఫ్రాన్స్ అండ్ స్లోవేకియా దేశాలు పర్యటించారు. అదేవిధంగా జూన్ 27 నుంచి 29 ఒక చిన్న దీవిలాగా ఉన్న ఒక దేశాన్ని పర్యటించారు. అదే సీసెల్స్, స్టేట్ విజిట్ టు సీసెల్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లోని సంబంధాలను బలోపేతం చేయడానికి నరేంద్ర మోడీ గారు మళ్ళీ బయలుదేరుతున్నారు. జూలై 6 నుంచి 11 వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో కూడిన 3 దేశాలు పర్యటిస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండి. ఇండోనేషియా చూసుకోండి, ఇక్కడ 3 నేషన్స్ టూర్ టు ఎక్కడ సార్ అంటే ప్రధానంగా ఏషియన్ పసిఫిక్ రీజియన్ కవరింగ్ ఇండోనేషియా, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ పర్యటన జూలై 6 నుంచి 11 వరకు జరుగుతుంది, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే హైకోర్టుకు 3 అదనపు న్యాయమూర్తులు అని ఈరోజు పేపర్లో రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎన్నో హైకోర్టు అంటే భారతదేశంలో 25వ హైకోర్టుగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో మొట్టమొదటి హైకోర్టు 1862లో ఏర్పాటు చేశారు. దాని కోడ్ KMCA అని. K అంటే కలకత్తా, దేశంలో మొదటి హైకోర్టు ఏదంటే కలకత్తా హైకోర్టు. M అంటే ముంబాయి, దేశంలో 2వ హైకోర్టు ఏదంటే ముంబై హైకోర్టు. C అంటే చెన్నై, దేశంలో 3వ హైకోర్టు కూడా చెన్నై హైకోర్టు. 4వది ఏంటి సార్ అంటే అలహాబాద్ హైకోర్టు. దీన్ని 1866లో ఏర్పాటు చేశారు. అలహాబాద్ హైకోర్టుని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1866. మిగతా 3 ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1862. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ హైకోర్ట్స్. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 25వ హైకోర్టు సార్, 25th. ఎందుకంటే హౌ మెనీ హైకోర్ట్స్ ఇన్ ఇండియా? 25th హైకోర్టు అమరావతి. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎన్నికయ్యారు. మరి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే లేసా గిల్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి గుర్తుపెట్టుకో, లేసా గిల్ ఫస్ట్ ఉమెన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి హైకోర్టు మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే లేసా గిల్. అయితే జనరల్గా హైకోర్టు అనగానే మనం గుర్తుపెట్టుకోవాలి కొన్ని రకాల ఆర్టికల్స్. ఎందుకంటే ఆర్టికల్ 214 నుంచి ఆర్టికల్ 231 వరకు హైకోర్టు అనేది మనకి తెలియజేస్తుంది. ఆర్టికల్ 214 ఏం చెప్తుంది సార్ అంటే ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టును ఏర్పాటు చేయండి. ఆర్టికల్ 215 ఏం చెప్తుందంటే కోర్ట్ ఆఫ్ రికార్డు. 216 ఆర్టికల్ ఏం చెప్తుంది సార్ అంటే ప్రతి హైకోర్టులో కొంతమంది న్యాయమూర్తులు, ఒక ప్రధాన న్యాయమూర్తి ఉండాలి. 217 ఆ న్యాయమూర్తులను, ప్రధాన న్యాయమూర్తులు నియమించింది రాష్ట్రపతి. వాళ్ళని తొలగించింది 218 ఆర్టికల్ ప్రకారం. ఆ న్యాయమూర్తులను, ప్రధాన న్యాయమూర్తిని తొలగించింది కూడా ఎవరంటే భారత రాష్ట్రపతి. 214 ప్రకారం ప్రతి రాష్ట్రానికి హైకోర్టును ఏర్పాటు చేయాలి, ఖచ్చితంగా హైకోర్టు నిర్మించాలి.
215 కోర్ట్ ఆఫ్ రికార్డు, 216 ప్రతి హైకోర్టులో కొంతమంది న్యాయమూర్తులు, ఒక ప్రధాన న్యాయమూర్తి ఉండాలి. 217 ఏం చెప్తుంది సార్ అంటే ఆ న్యాయమూర్తులను ప్రధాన న్యాయమూర్తులు నియమించింది రాష్ట్రపతి. 218 ఏం చెప్తుందంటే ఆ న్యాయమూర్తులను ప్రధాన న్యాయమూర్తులను తొలగించేది, వాళ్ళ యొక్క ప్రవర్తన తీరు బాగోకపోతే తొలగించేది కూడా భారత రాష్ట్రపతి. ఇప్పుడు మనకు కావాల్సింది ఆర్టికల్ 219. 219 ఆర్టికల్ ఏం చెప్తుందంటే ప్రధాన న్యాయమూర్తిని నియమించింది ఎవరంటే రాష్ట్ర గవర్నర్. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే లేసా గిల్. మరి లేసా గిల్ ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందంటే ఆర్టికల్ 219 ప్రకారం గవర్నరు అబ్దుల్ నజీర్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన సమక్షంలో ప్రమాణం చేయడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ప్రమాణం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మిగతా న్యాయమూర్తులు, హైకోర్టు 3 అదనపు న్యాయమూర్తులు ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారంటే గుర్తుపెట్టుకోవాలి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయితే గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి ఆర్టికల్ 219 ప్రకారం. మిగిలిన న్యాయమూర్తులు ఎవరెవరు ఉన్నారు సార్ అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులు గంధం సునీత, అదేవిధంగా ఆలపాటి గిరిధర్, అదేవిధంగా చింతలపూడి పురుషోత్తం కుమార్ వీళ్ళు నియమించారు. వీళ్ళ 3 న్యాయమూర్తులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన లేసా గిల్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆర్టికల్ 219 ప్రకారము ఈ లేసా గిల్ సమక్షంలో ప్రమాణం చేయనున్నారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 221 తీసుకుంటే జీతభత్యాలు, 222 222 తీసుకుంటే బదిలీలు, ఇక్కడ ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. 237 వరకు ప్రతి ఆర్టికల్ తెలుసుకోవాలి సార్. అయితే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కెపాసిటీ ఎంత? 37 మంది. మన 25వ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ అమరావతిలో 37 మందే కెపాసిటీ. అయితే 37 మంది ఉన్నారంటే 37 మంది లేరు. వీళ్ళు ప్రజెంట్ వాళ్ళు 3 నియమించారు. అంటే ప్రజెంట్ 37 కెపాసిటీ. ఆ కెపాసిటీకి ఫిల్ కాలేదు. ఒకసారి చూద్దాం. హైకోర్టు సీజీ జస్టిస్ లేసా గిల్ త్వరలో వీరి చేత ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆర్టికల్ 219 ప్రకారం. 2 ఏళ్ల పాటు వీరు అదనపు న్యాయమూర్తులుగా కొనసాగుతారు. తర్వాత వీళ్ళు పర్మనెంట్ చేస్తారు. 2 ఏళ్ల పాటు అదనపు న్యాయమూర్తులుగా కొనసాగుతారు. హైకోర్టులో 3 అదనపు న్యాయమూర్తులు. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇప్పుడే మనం మాట్లాడాం 37 అని. ఇదిగోండి సార్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 37 మంది న్యాయమూర్తులు పోస్టులు మంజూరు కాగా ఇందులో ప్రస్తుతం 29 మంది సేవలు అందిస్తున్నారు. అంటే మరి 29 ప్లస్ ఇప్పుడు ఒక 3 ప్లస్ 3 అంటే ఇప్పుడు 32 మంది ఉన్నట్లు. ఎందుకంటే కొత్తగా ఈ 3 నియామకంతో వీటి సంఖ్య 32కి చేరనున్నదని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదంటే సార్ హైకోర్టులో 3 అదనపు న్యాయమూర్తులు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 25వ హైకోర్టు. ఆంధ్రప్రదేశ్కి ప్రజెంటు మొట్టమొదటి మహిళా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే లేసా గిల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఆంధ్రప్రదేశ్కి ఇంతవరకు 5 పనిచేశారు. ఫస్ట్ ఎవరంటే ప్రవీణ్ కుమారు, తర్వాత మహేశ్వరి. ఇదండి సార్ ఇక్కడ ఫస్ట్ ఎవరు సార్ అంటే మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫస్ట్ ప్రవీణ్ కుమార్. ఇతను జస్ట్ ఎలా పనిచేయడం జరిగిందంటే యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అంటే టెంపరీగా పనిచేశారు. తర్వాత కుమార్ మహేశ్వరి పనిచేయడం జరిగింది. 4వ వ్యక్తి ఎవరైనా చూసుకోండి ధీరాజ్ సింగ్ ఠాకూర్. ఈ ధీరాజ్ సింగ్ ఠాకూర్ తర్వాత వచ్చిన వ్యక్తే లేసా గిల్. ప్రజెంటు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి మహిళా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఎన్నికయ్యారు లేసా గిల్. 2026 ఏప్రిల్ మంత్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ధీరాజ్ సింగ్ ఠాకూర్ తర్వాత ఎన్నికడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకో, ప్రవీణ్ కుమార్ టెంపరీ, తర్వాత జస్టిస్ కుమార్ మహేశ్వరి ప్రజెంట్ 5వ వ్యక్తిగా మనం చెప్పుకోవాలి. 1 2 3 4 5 ప్రజెంట్ లేసా గిల్. తర్వాత మనం మాట్లాడుకుంటే ఇదంటే సార్ ఈరోజు పేపర్లో వచ్చిన కరెంట్ డేటా. హైకోర్టులో 3 అదనపు న్యాయమూర్తులు గంధం సునీత, అదేవిధంగా తీసుకుంటే ఆలపాటి గిరిధర్, అదేవిధంగా చింతలపూడి పురుషోత్తం కుమార్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి హైకోర్టుకు 3 అదనపు న్యాయమూర్తులను గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఏపీ హైకోర్టు 25th హైకోర్టు. నెక్స్ట్ వన్, నేడే రాష్ట్ర పండగగా అల్లూరి సీతారామరాజు జయంతి. సార్ మన్యం వీరుడు ఎవరంటే అల్లూరి సీతారామరాజు. 2 లక్షల రూపాయలు ప్రభుత్వం 2 లక్షలు విడుదల చేసింది. ఎందుకంటే ఎక్కడైతే ఈ జయంతి ఉత్సవాలు అద్భుతంగా జరుపుకుంటారో ఆ ప్రాంతానికి ఆ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని. అనకాపల్లి జిల్లాలోని గొలుగొండ మండలం కృష్ణదేవిపేట గ్రామంలో రాష్ట్ర స్థాయి వేడుకలు నిర్వహణగాను ఈ నిధులు కేటాయించారు. ప్రభుత్వం 2 లక్షలు విడుదల చేసింది.
ఈ పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఎందుకంటే 2 లక్షలు ఆ పండగ గ్రాండ్గా చేయమని గుర్తుపెట్టుకోవాలి. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేటని గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వన్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. మన నేడే రాష్ట్ర పండగగా అల్లూరి సీతారామరాజు జయంతి. ఎందుకంటే జనరల్గా గొప్ప స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకొని నేడు అనగా జూలై 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండగగా జరుపుకుంటున్నారు. అల్లూరి సీతారామరాజు ఇతని యొక్క వాస్తవాలు మనం మాట్లాడుకుంటే ముఖ్య వాస్తవాలు, ఇతను మన్యం వీరుడు. అతన్ని అడవి వీరుడిగా మనం పేర్కొంటాము. అతన్ని పూజిస్తారు. ఈ తూర్పు కనుమల్లో తీసుకుంటే ప్రధానంగా ఈ గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఆ గిరిజన యొక్క హక్కుల కోసం బ్రిటిష్ వారితో పోరాడిన వ్యక్తే ఎవరు సార్ అంటే అల్లూరి సీతారామరాజు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదిగోండి సార్ అల్లూరి సీతారామరాజు మన్యం వీరుడు అన్నం. ఇదండి రాంపా తిరుగుబాటు. గమనించాలి, అటవీ హక్కులు హరించిన కఠినమైన 1882 మద్రాసు అటవీ చట్టానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి అతను స్థానిక గిరిజనులు సమీకరించి 1922 ఇది రంపా లేదా రాంప అంటాం, 22 నుంచి 24 వరకు రాంపా తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరంటే ఈ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా దాదాపు 2 సంవత్సరాల పాటు సాగిన ఈ గెరిల్లా పోరాటం తర్వాత చివరకు అతను చిక్కుకొని ఓ చెట్టుకు కట్టబడి 1924 అండి 1924 మే 7న ఈ కొయ్యూరులోని తన 27వ ఏట ఉరి తీయబడ్డాడు ఈ మన్యం వీరుడు. గుర్తుపెట్టుకోండి, 1924 అనగానే మనకు గుర్తు రావాలి మహాత్మా గాంధీ ఐఎన్సీ కాంగ్రెస్ సమావేశం కర్ణాటకలో బెల్గాంలో అధ్యక్షత వహించడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, మనం విజయనగరం జిల్లాలో పారిశ్రామిక పార్కు ఎంతో మందికి ఉపాధిని కల్పించాలని ఇటీవల కాలంలోని మరి రేపు తీసుకుంటే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మన విజయనగరం జిల్లాలో రేపు లాంచ్ అవ్వబోతుంది. మన ఎయిర్పోర్ట్ మినిస్టర్ కూడా రాబోతున్నారు, ఈ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు. ఇదొక శుభవార్త అనుకుంటే దీంతో పాటు విజయనగరం జిల్లాలో పారిశ్రామిక పార్క్ అని పేపర్లో రావడం జరిగింది. ఎక్కడ సార్ అంటే ఎస్కాట్లో ఈ పారిశ్రామిక పార్కును ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వర్చువల్గా ప్రారంభించారు. ఎక్కడ వైఎస్ఆర్ కడపలో ఉండి అక్కడి నుంచి వర్చువల్గా ప్రారంభించారు. దీనివల్ల 43 నుంచి 43,000 నుంచి 45,000 మందికి ఉపాధి లభిస్తుందని నిన్న మనం చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఇదండి 43,000 నుంచి 45,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టు మనం పారిశ్రామిక పౌర శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రులు. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వర్చువల్గా దీన్ని ప్రారంభించిన శంకుస్థాపన చేసిన సీఎం అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి విజయనగరం జిల్లాలో పారిశ్రామిక పార్క్ కన్నా ఇదొకటి సార్ విజువల్గా ఈరోజు పేపర్లో వచ్చిన అంశం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మరియు ఎస్కాట్లో పారిశ్రామిక పార్క్ అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కడపలో ఉన్నారు, అక్కడి నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ఎంతో 45,000 మందికి ఉపాధి లభిస్తుందని ఈ ఉత్తరాంధ్రలోని ఎంతోమంది వలసలు వెళ్ళిపోతున్నారు వేరు ప్రాంతాలకు. అటువంటి వలసలని అరికట్టాలని మన విజయనగరం జిల్లాలో డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ పారిశ్రామిక పార్క్ అనేది. నెక్స్ట్ టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా రాష్ట్రంలోని స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లోకేష్ గారు ప్రధానంగా స్పోర్ట్స్లో బాగా అభివృద్ధి చెందాలి, అథ్లెటిక్స్లో బాగా రాణించాలి, ఆంధ్రప్రదేశ్ ముందడుగు ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి వర్యులు విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ గారు ఏం చెప్పారంటే రాష్ట్రంలో క్రీడా అభివృద్ధి కోసం JSW సంస్థ సహకారంతో వరల్డ్ క్లాస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు మన ఐటీ శాఖ మంత్రి వర్యులు లోకేష్ గారు తెలిపారు. ఈ ఏడాది ఏషియన్ కామన్వెల్త్ గేమ్స్ ఆసియా క్రీడలు త్వరలో జరగబోతున్నాయి, జపాన్లో జరగబోతున్నాయి, కామన్వెల్త్ గేమ్స్ అనేవి జరగబోతున్నాయి, గ్లాస్కోలో జరగబోతున్నాయి కామన్వెల్త్ గేమ్స్ అనేవి. అదేవిధంగా పారా కామన్వెల్త్ గేమ్స్ కూడా జరగబోతున్నాయి. దానికి 18 మంది శిక్షణ కోసం, ఎంపికైన 18 మంది శిక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా 2.23 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఎందుకంటే వాళ్ళు బాగా నైపుణ్యంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో. అదేవిధంగా రాష్ట్రంలో స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఇదిగోండి సార్ JSW సహకారంతో ఏర్పాటు. ఎంతోమంది పివి సింధు ప్లేయర్, బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. వీళ్ళందరూ కూడా అథ్లెటిక్స్ నెక్స్ట్ జరగబోయే కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్ వాటిలో బాగా రాణించాలని లోకేష్ గారు వాళ్ళతో నేను మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రపంచ స్థాయి
కోచ్లను మేము తీసుకొస్తామని చెప్పడం జరిగింది మన విద్యాశాఖ మంత్రివర్యులు, ఐటీ శాఖ మంత్రివర్యులు లోకేష్ గారు. నెక్స్ట్ వన్ తీసుకుంటే ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ కమిషన్లో ముఖేష్ అండ్ మిత్తల్. గుర్తుపెట్టుకోవాలి, ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ కమిషన్లో ముఖేష్ అండ్ భారత మిత్తల్. ఐక్యరాజ్య సమితికి చెందిన టెలికమ్యూనికేషన్ల విభాగం ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ కమిషన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సిఎండిగా ఉన్న ముఖేష్ అంబానీ, భారత్ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతి మిత్తల్ ఇది మిత్తల్ వ్యవస్థాపక సభ్యులుగా ఎంపికయ్యారు. చాలా గర్వంగా చెప్పాలి. యుఎన్ఓ అంటే ప్రపంచంలో శాంతియుతం కోసం ఏర్పడే అతిపెద్ద అంతర్జాతీయ సంస్థ. అటువంటి సంస్థలో ఈ ముఖేష్ అండ్ మిత్తల్ అనే వాళ్ళు సభ్యులకు ఎంపికయ్యారంటే గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ మద్దతు ఉన్న ఈ కమిషన్లో తొలిసారిగా నియమితులైన 44 మంది కమిషన్లో వీళ్ళిద్దరికీ చోటు లభించిందంటే మనం గర్వపడాలి. ఒక ఇండియన్స్గా గుర్తుపెట్టుకోవాలి. దేనిలో అడుగుతాడు, ఇటీవలి కాలంలో ఐక్యరాజ్య సమితికి చెందిన టెలికమ్యూనికేషన్ విభాగంలో ఏఐ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ గుడ్ గ్లోబల్ కమిషన్లో రిలయన్స్ ఇండస్ట్రీ నుంచి ఎవరు ఎన్నికయ్యారు, భారత్ ఎయిర్టెల్ చైర్మన్గా ఉన్న వ్యక్తి ఎవరు అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ముఖేష్ అండ్ మిత్తల్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ కమిషన్లో ముఖేష్ అండ్ భారత మిత్తల్, ఇది భారత మిత్తల్ ఎన్నికయ్యారు. గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా దేశాలు పోటీ పడుతున్నాయి. అందులో భారత్ నుంచి ఇద్దరు ఎన్నికయ్యారంటే మనం గర్వంగా, ఎందుకంటే రొవాండా అధ్యక్షుడు చూడండి సార్, రొవాండా అధ్యక్షుడు పాల్ కాగామ్ ఇతను ఎన్నికయ్యారు. సెల్స్ ఫోర్ సిఇఓ మార్క్ బెనిఫ్ ఎన్నికయ్యారు. ఇలా చాలామంది గుర్తుపెట్టుకోవాలి. కృత్రిమ మేధ అంతర్జాతీయ సవాళ్లకు ప్రధానంగా వీళ్ళు ఎన్నికయ్యారు. తొలి సమావేశం జెనీవాలో ఈ నెల 7 నుంచి 10వ తేదీల్లో జరుగుతుంది. ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ కమిషన్ తొలి సమావేశం ఎక్కడ జరుగుతుందో అడుగుతాడు. గుర్తుపెట్టుకోవాల్సి జెనీవాలో ఈ నెల 7 నుంచి 10 వరకు జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే యుఎన్ఓ ఇది కండక్ట్ చేస్తుంది కాబట్టి. జనగణన కేంద్ర ప్రభుత్వం 2027లో చేపట్టనున్న 2వ దశ జనగణనలో భాగంగా వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాలలో నమూనా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు జనరల్గా మనకి 2011 జనగణన జరిగింది. 2021లో కోవిడ్ కారణంగా జనగణన బ్రేక్ అయిపోయింది. మరి ఆ జనగణన అనేది రిపోర్ట్ ఎప్పుడు రాబోతుందంటే 2027లో రాబోతుంది. ఈ 2027 జనగణనకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే సుదర్శన్ పట్నాయక్. ఈ 2027 జనగణన లోగో ఏదంటే ప్రగతి అండ్ వికాస్. గుర్తుపెట్టుకోవాలి, ప్రగతి అండ్ వికాస్. అండ్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే సుదర్శన్ పట్నాయక్, ఒడిశా సైతికి శిల్పి అంటాం మనం. కాబట్టి 2027లో చేపట్టనున్న ఈ 2వ దశ జనగణన వివిధ రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లోని జంటలు తీసుకుంటే ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో ఈ నమూనా నిర్వహించనున్నారు. మరి 2027 జనాభా లెక్కలు ఎన్నవ జనాభా లెక్కలు అంటే 16వ జనాభా లెక్కలు. అదేవిధంగా స్వతంత్రం అనంతరం 2027 జనాభా లెక్కలు ఎన్నవ జనాభా లెక్కలు అంటే 8వ జనాభా లెక్కలని మనం గుర్తుపెట్టుకోవాలి. 8th సెన్సస్ ఇది ఆఫ్టర్ ఇండిపెండెన్సీ. చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్గా 16వ జనాభా లెక్కలు. జనాభా లెక్కలను 1872లో ప్రారంభించారు. లార్డ్ మేయో కాలంలో ప్రారంభించారు. అది అన్అఫీషియల్గా 1881లో లార్డ్ రిప్పన్ కాలం నుంచి అఫీషియల్గా జనాభా లెక్కల సేకరణ అనేది ప్రారంభమైంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. మరి ఇక్కడ ఇదిగోండి సార్, 6 నుంచి 18 వరకు నమూనా జనగణన. కేంద్ర ప్రభుత్వం 2027లో చేపట్టనున్న 2వ దశ జనగణనలో భాగంగా ఈ రాష్ట్ర ఇప్పుడు మనం మాట్లాడుకున్న స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకో. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ అని రాసుకోవాల్సిన అవసరం ఉంది. జనగణన అన్నాం కాబట్టి చూసుకోండి. భారత జనగణన 2027 నినాదం మన జనగణన మన అభివృద్ధి. చాలా 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 ఇంపార్టెంట్. ఇండియన్ సెన్సస్ 2027 స్లోగన్ అవర్ సెన్సస్ అవర్ డెవలప్మెంట్. అదే 2011 జనాభా లెక్కల నినాదం అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్. మన జనాభా మన భవిష్యత్తు. ఇది అవర్ సెన్సస్ అవర్ డెవలప్మెంట్. గుర్తుపెట్టుకోండి సార్. మరి అదేవిధంగా దీని యొక్క ప్రధానంగా మనం మస్కట్ తీసుకుంటే సెన్సస్ మస్కట్ ప్రగతి అంటే ఫీమేలు, వికాస్ అంటే మేల్. గుర్తుపెట్టుకోవాలి. ఇవి మస్కట్ చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ గమనించాలి. ఇవి చిహ్నాలుగా మనం గమనించాలి.
నేడే 250వ వసంత ఉత్సవాలు అమెరికాలోని. ఎందుకంటే అమెరికాకి స్వతంత్రం వచ్చి 1774 జూలై 4 మనం ఇక్కడ మాట్లాడాలి. ఇక్కడ అమెరికా అనగానే గుర్తుపెట్టుకోవాలి. అమెరికాకి ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో, స్వతంత్రం వచ్చి 1776 జూలై 4 నుంచి 2026 జూలై 4కి 250 సంవత్సరాలు పూర్తయిందని గుర్తుపెట్టుకోవాలి. మరి అటువంటి వేడుకలు అమెరికాలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ అమెరికా స్వతంత్రం వచ్చి 250 వసంతాల ఉత్సవాలు జరుపుతున్నారు. జూలై 4 అమెరికా స్వతంత్ర దినోత్సవంగా మనం భావించాలి. అమెరికా అధ్యక్షుడి పదవీ కాలం కూడా 4 సంవత్సరాలే. ప్రజెంట్ అమెరికా 43వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్షుడు నివసించే భవనం పేరే వైట్ హౌస్. కాబట్టి అమెరికా మొట్టమొదటి అధ్యక్షుడే జార్జ్ వాషింగ్టన్. కాబట్టి అమెరికా ప్రజెంట్ 47వ అధ్యక్షుడు అవ్వాలంటే డొనాల్డ్ ట్రంప్గా నువ్వు భావించాలి. దానికి ముందు జో బైడెన్ ఉండేవాడు. ఇక్కడ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అని గమనించాలి. 250 వసంతాలు పూర్తయ్యాయి. ఇదిగోండి సార్, 250వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న అమెరికా. గుర్తుపెట్టుకోవాలి, 1776 జూలై 4న స్వతంత్ర ప్రకటన జరిగింది. అదే మనం మాట్లాడాం. 1776 జూలై 4న స్వతంత్ర ప్రకటన జరిగింది. కాబట్టి 250 ఏళ్ళు పూర్తయ్యాయి. ప్రజెంట్ అమెరికా 47వ అధ్యక్షుడు అవ్వాలంటే డొనాల్డ్ ట్రంప్ అని మనం పరిశీలించాలి. కాబట్టి అమెరికా అధ్యక్షుడు నివసించే భవనం పేరే వైట్ హౌస్. అమెరికాలో ప్రధానంగా 50 చోటి జెండా పైన 50 నక్షత్రాలు ఉన్నాయి. అంటే 50 రాష్ట్రాలను ఇండికేట్ చేస్తుంది, నువ్వు గమనించాలి. ఇది ఈరోజు టుడే కరెంట్ అఫైర్స్లో ప్రధాన అంశాలుగా మనం పరిగణించాలి. ఇది టుడే కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ నైట్.